ప్రతిరోజు మొబైల్ ఫోన్లో పబ్జి గేమ్ ఆడుతూ పక్షవాతం తెచ్చుకున్న టీనేజర్. ఢిల్లీలోని 19 ఏళ్ల వయసు ఉన్న అబ్బాయి పబ్జి గేమ్ ఆడడానికి విపరీతంగా బానిస అయిపోయాడు. అతడు ఎంతగా బానిస అయిపోయాడంటే ప్రతిరోజు 12 గంటల పాటు పబ్జి గేమ్ ఆడేవాడట. దానివల్ల ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా సరిగా మాట్లాడేవాడు కాదట. అలా ప్రతిరోజు వంగి పబ్జి గేమ్ ఆడడం వల్ల అతనికి పక్షవాతం వచ్చి వెన్నెముక వంగి మూత్రాశయం పైన నియంత్రణ కోల్పోయాడు. అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసేటప్పటికి అతడు నడవడానికి మరియు పాస్ పోవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. హాస్పిటల్లో డాక్టర్స్ అతని వెన్నెముకను చూసి కైఫోస్కోలియాసిస్ అని ఉందని గమనించారు. అంటే అతడి వెన్నెముక ముందుకు మరియు పక్కకు వంగడం జరుగుతోంది. అలాగే స్కాన్లలో అతడి వెన్నెముక ఎముకలలో D11 మరియు D12 రెండింటికి టీబీ సోకి దాని వలన చీము ఏర్పడి వెన్నపాముపై ఒత్తిడి పడిందని తేలింది. తర్వాత డాక్టర్స్ అతడి వెన్నెముకకు ట్రీట్మెంట్ చేసి అతడు కోలుకునేలా చేశారు. అలాగే శరీరాన్ని బలోపేతం చేయడానికి ఫిజియోథెరపీ చేస్తూ మరియు అతడికి పబ్జి గేమ్ పై ఉన్నటువంటి వ్యసనాన్ని తగ్గించడానికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. కాబట్టి మొబైల్ ఫోన్ కి మరియు కంప్యూటర్స్ కి టూ మచ్ గా అలవాటు పడి ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.